రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. దానికి ముందు జరిగిన కథ అందరికీ తెలుసు. కథ కాదు, అది వాస్తవం. ఏంటదంటే, సాతాన్ని ఎదిరించడానికి 17వ అధ్యాయంలో రోషం కలిగి దాన్ని ఏమంటారంటే మరణాన్ని లెక్క చేయకుండా ఒక రాజుకే సవాలు విసిరే ఒక మంచి అభిషక్తుణ్ణి, ఒక మంచి ప్రవక్తని మనం చూస్తాం. ఆయన అంటే రావడమే, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు అని చెప్పి దేవుడు తన మనసులో పెట్టిన ప్రతి మాటను చెప్పి పట్టుకోండ్రా అనే లోపల రాజు ఈయనేమైపోతాడట ఆత్మచేత. అదే వ్యక్తి అంత రోషం కలిగిన ప్రవక్త, అంత మరణాన్ని కూడా లెక్క చేయలేని ప్రవక్త, దేవుని ఆత్మతో బలంగా వాడబడుతున్న ప్రవక్త 19వ అధ్యాయంలోనికి మనం వస్తే అదే సాతాను చేత ఈ వ్యక్తికి ఒక సవాలు విసరబడింది. హల్లెలూయా. 17వ అధ్యాయంలో ప్రవక్త ద్వారా రాజుకు ఒక సవాలు విసిరింది. ఏంటది? ఒక ప్రవచనం వచ్చింది, అది కూడా చాలా రోషంగా. అందరు చెప్పాలి, ఏమని చెప్పాడు ఆయన? ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఆ జీవము తోడు అని ఒక అధ్యాయాలు తిరగగానే 17లో ఆయన విసిరాడు. 18 ఊరుకుంది. 19వ అధ్యాయంలో ఎవరైతే విసిరారో ఆ వ్యక్తి శాసనం, మరణ శాసనాన్ని విసురుతుంది. రేపు ఈ వేళకి, ఎప్పుడట ఈయనంత రోషంగా చెప్పాడో అవతల వ్యక్తి కూడా అంతే రోషంగా, రేపు ఈ వేళకి నిన్ను చంపకపోతే, నీ ప్రాణం ఇది చేయకపోతే నా పేరు మార్చుకుంటాను. వెంటనే 17వ అధ్యాయంలో ఎంత రోషంగా చెప్పాడండి, ఎంత పౌరుషంగా ఉన్నాడు. వెంటనే 19వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే ఆయన అంటాడు, ఎంత మట్టుకు ఎవరు 17వ అధ్యాయంలో రోషంగా సవాలు వేసిన ప్రవక్త, మరణాన్ని లెక్క చేయలేని ప్రవక్త, ఎవరున్నా లేకపోయినా దేవుడు నాకు అప్పగించిన పనిని, దేవుడు నా ద్వారా చెప్పమన్న ఆ మాటను ఎంతటి అధికారుల దగ్గరైనా, ఎంతటి బలసారుల దగ్గరైనా నిశ్చయంగా చెప్పిన వ్యక్తి ఒక అధ్యాయం రాగానే, ఒక అధ్యాయం తిరగబడగానే 19వ అధ్యాయంలో మరణ శాసనం రాగానే ఆయన ఏమంటున్నాడట? దేవుని మందిరంలో మోకరించి అంట, దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే ఉన్న చోటనే మోకరించి, ఎంత మట్టుకు చాలు, నువ్వు నా ద్వారా చేసిన కార్యాలు చాలు, నువ్వు నా ద్వారా సవాలు విసిన కార్యాలు చాలు, నువ్వు నా ద్వారా ప్రవక్తలు పలికించిన మాటలు చాలు, నువ్వు నా ద్వారా చేసిన సూచక్రియలు చాలు, నన్ను వాడుకున్న విధానం చాలు, ఇంక నేను నా పితరుల కంటే ఎక్కువ వాడిని కాను, తీసేసుకో నా ప్రాణాన్ని. ఏమన్నారట? చెప్పాలి. ఎంత మట్టుకు, ఏదన్నా శ్రమ వస్తే మనం ఏమంటే ఇంత మట్టుకు చాలు, ఇంక నేను భరించలేను, ఈ పిల్లోడు నా మాట వినట్లేదు, ఎంత మట్టుకు చాలు, వ్యాపారంలో నష్టం వస్తే ఎంత మట్టుకు చాలు, అప్పులు తెరగకపోతే ఎంత మట్టుకు చాలు, పక్కోడితో గొడవ వచ్చినా ఎంత మట్టుకు చాలు. దేవుడు నిన్ను పిలిచిన మొదటి దినాల్లో ఉన్న రోషాన్ని ఏమైపోయింది? ఈ యొక్క 50 రోజుల్లో దేవుడు నిన్ను అడుగుతున్న, ఫస్ట్లో తన్నులు తిన్నా ఎక్కడికి వచ్చేవారు? దేవుని సన్నిధిలోనే ఉండేవారు. బాధపడినా ఎక్కడికి వచ్చేవారు? దేవుని సన్నిధిలోనే. ఒకప్పుడు నువ్వు అప్పుల బాధలతోనే కదా దేవుని సన్నిధికి వచ్చావు, ఒకప్పుడు అనారోగ్యంతోనే కదా దేవుని సన్నిధికి వచ్చావు, ఒకనాడు ఆదరణ లేకే కదా దేవుని సన్నిధికి వచ్చావు. అప్పుడు తీర్చిన దేవుడు, అప్పుడు దేవుని మీద నీకున్న నమ్మకాన్ని రాను 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 ఎలా ఉండాలంటే సియోను కొండ వలె కదల్చబడకుండా ఉండాలి. హల్లెలూయా. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో చెప్పండి? అప్పుడు కంటే చిన్నదే, అప్పుడు అప్పుల కన్నా తక్కువే, అప్పుడున్న శోధన కన్నా తక్కువే. కానీ ఇప్పుడు మన పరిస్థితి, అప్పుడు మాత్రం నీవే నా దేవుడు, నువ్వు తన్నైనా తన్ను, భర్త చేత తన్నులైనా తినిపించుకొని ఇక్కడికి వచ్చిన నీవు ఈరోజు ఆ సమస్యను బట్టి ఎక్కడ ఉంటావు? ఇంత మట్టుకు దేవుడు నా ప్రార్థన, దేవుడు నా మొర, దేవుడు నన్ను పట్టించుకుంటలేదు, ఎంత మట్టుకు చాలు, ఇంక పరిచర్య నాకు అవసరం లేదు, వెళ్ళామా వచ్చామా, ఎంత మట్టుకు చాలు, ఆ పాటలు నేను ఇంక పాట అవసరంలా, ఎంత మట్టుకు చాలు, 7ంటికి వెళ్ళి నేను విజ్ఞాపన చేయని అవసరంలా, ఎంత మట్టుకు చాలు, గృహకూడికి వెళ్ళి అంత ప్రయాసపడని అవసరంలా, ఎంత మట్టుకు చాలు, ఎంతో పరిచర్యకి విత్తాను, ఎంత మట్టుకు చాలు, ఇంకా అవసరం లేదు. అదే ఏలియా ప్రవక్త, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసేసుకున్న పితరుల కంటే ఎక్కువ వాడిని నేనేమి కాదు కదా. అప్పుడు దేవుడు, నేను ఆ విషయం చెప్పనండి, నిన్ను బలవంతంగా పనిచేయడానికి, లేకపోతే నీకు ఇష్టం లేకుండా ఆయన వాడుకునే దేవుడు కాదు. ఆయన నీ
ఆ భావనలకి, నీ ఇష్టానికి చాలా విలువనిచ్చే దేవుడు. అదే 19వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఇంక రెస్ట్ తీసుకుంటావు కదా, సరే నీ ద్వారానే ఏలియా ద్వారానే ఇంకో ప్రవక్తని, ఇంకో సేవకుణ్ణి, తనలాగే రోషంగా నిలబడిన వ్యక్తిని దేవుడు ఏలియాకి బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ 19వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అంటాడు, నీకు మారుగా ప్రవక్తగా ఉండడానికి. ఎవరికి మారుగాట? ఏలియాకి. ఇంక చాలా అన్నావు కదా, రెస్ట్ తీసుకో, రిటైర్మెంట్ తీసుకో, అంతే కదా. మరి చాలు అంటే ఏం చేస్తారు? రిటైర్మెంట్ తీసుకో. అందుకంటున్నాడు, నీకు మారుగా ప్రవక్తగా ఉండడానికి నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను. ఆయన ఎవరు అభిషేకించాలంటే నువ్వే అభిషేకించాలి. ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చాలా ఆస్తిపరుడు. 12 ఎర్రకల ఎడ్లని ఏం చేస్తున్నాడట? ఒకరి తర్వాత ఒకరు అంటే 12 ఎడ్లు అంటే ఎంత భూమి దున్నిస్తున్నాడు, ఎంతమంది అన్నదమ్ములు ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు ఎంత ఆస్తిపరులై ఉన్నారు. ఆస్తిపరులైన బిడ్డలు ఏం చేస్తారు? దున్నిస్తూ, ఈయన మాత్రం చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నాకు కోట్ల ఆస్తి ఉందనుకోండి, పని మనిషిని చేపిస్తాను కానీ నేను చేస్తాను. ఇక్కడ ఎవరైనా చేస్తారా? చెయ్యం కదా. ఎందుకు? చేయించే కెపాసిటీ నీ దగ్గర ఉంది. ఎలీషాని ఎన్నుకున్నప్పుడు ఎలీషా చాలా ఆస్తిపరుడు. 12 ఎడ్లను అంటే చాలా భూమి కలిగిన వాడు. ఈయన ఏం చేయాలి? నీడలో ఉండి పనులు చేపించాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? 12వ అరకును చివరాఖరి అరకును తోలుతూ ఉన్నాడు. తోలుతూ ఆయన ఏమన్నా అనుకుని ఉంటాడా? ఈరోజు పెద్ద ప్రవక్త వచ్చి నన్ను అభిషేకిస్తాడని అనుకున్నాడా? లేకపోతే ఈరోజు నా జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది అని అనుకున్నాడా? అనుకోలే. ఎలా ఉన్నాడంటే చివరాఖరి ఎడ్లు తోలుతూ, మంచి ఎండలో కష్టాన్ని అనుభవిస్తూ, కన్నీళ్లు కారుస్తూ, ఒకవేళ నా జీవితం ఏంటి, రేపు ఇదే ఎడ్లను తోలుతూ ఇదే భూమిలో ఉండాలా? నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నాను, ఎందుకు నేను ఈ జీవితంలో జీవిస్తున్నానని ఆలోచిస్తూ ఉన్నాడేమో. ఎటువంటి ఆలోచన లేదు. దేవుని గురించి కానీ, అభిషేకాన్ని గురించి కానీ, ప్రవక్త తన దగ్గరికి వస్తాడని ఆలోచన కూడా లేకుండా, ఆ వ్యక్తికి తెలియదు నేను వస్తానని, ఆ వ్యక్తికి తెలియదు దేవుని అభిషేకం తన మీద పడుతుందని తనకి తెలియదు. ఎప్పుడైతే ఆ పొలం దగ్గరికి రాగానే, ఆ ఊరి దగ్గరికి రాగానే నడుస్తుండ, ఆ ఊరి దగ్గరికి రాగానే దేవుని అభిషేకంతో నింపబడిన ఏలియా ఆ దుప్పటిని సిద్ధం చేసుకొని ఎప్పుడైతే ఎలీషా కనబడ్డాడో వేయడం ప్రారంభించాడట. ఎప్పుడైతే దుప్పటి పడిందో అప్పుడు దాకున్న ప్రతి అవమానము, ప్రతి కలత, ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన వాటి నుండి ఆయన విడిపించాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసండి? ఏలియా కుమారుగా ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి ప్రవక్తగా ఉండడానికి. హల్లెలూయా. అదే దుప్పటి, అదే అభిషేకం. ఈ రాత్రి ఏ ఆలోచన లేకుండా ఈ స్థలానికి వచ్చావేమో. ఆ ఎలీషా ఎటువంటి సందిగ్ధంలో తన జీవితం గురించి, తన బంధువుల గురించి ఆలోచిస్తున్న ఆ సమయంలో దేవుడు ఏర్పరచుకున్నవాడు వచ్చి ఎటువంటి దుప్పటి వేయగానే తన జీవితం మార్చబడిందో. ఈ రాత్రి ఏ స్థితిలోనూ ఉన్నా, ఎటువంటి అయోమయ స్థితిలో నువ్వు ఈ రాత్రి స్థలానికి వచ్చిన ఏలియా దేవుని అభిషేకం నీ మీద దుప్పటి మీద రాబోతూ ఉంది. హల్లెలూయా. వచ్చిన వ్యక్తి ఏం చేశాడో తెలుసండి? ఏలియా దగ్గరికి వచ్చి, ఇక్కడే ఉండు, నేను ఇదంతా దున్నేసి పంట పండించేసి, దాన్ని ఏమంటారు, నాట్లు వేసేసి, అవి కోతకొచ్చాక కోసేసి వాటి బస్తాలకి ఎత్తేసి దాన్ని అమ్మేసి మా అమ్మాలకు డబ్బులు ఇచ్చేసి నాది రావాల్సి ఉంటే తీసుకొని నీ దగ్గరికి వస్తాను, కొంచెం సమయం నాకు కావాలి అన్నాడా? నువ్వు నేనైతే అలాగే అంటాం. అదే అధ్యాయం కిందకి మనకు వస్తే, ఎలీషా అభిషేకాన్ని పొందుకున్న తర్వాత వెంటనే తను చేసిన పని ఏంటో చెప్పనండి. ఎలియా దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఒక్కసారి వెళ్ళి మా అమ్మ నాన్నకు ముద్దు పెట్టుకొని ఏం చేస్తాడట, వస్తా అంటే నా కొడుకు పొలంలోంచే పనికి భయపడి అలా వెళ్ళిపోయాడు అనుకోకుండా, నన్ను దేవుడు పిలిచాడని నా తల్లిదండ్రులు తెలుసుకున్నట్లుగా నేను వెళ్ళి మా అమ్మ నాన్నని ముద్దు పెట్టుకుని, ఈ పొలంలో దేవుడు నా పట్ల జరిగించిన ఈ కార్యాన్నంతటినీ
నా తల్లిదండ్రులకు చెప్పి నిర్భయంగా వస్తాను. ఎందుకంటే రేపన్న రోజు నా తల్లిదండ్రులు నా గురించి అందరికీ చెప్పుకోవాలి కదా గర్వంగా. నా కుమారుని దేవుడు పిలిచాడు అని సెలవు తీసుకోగానే ఏలియా అంటున్నాడు, నాకేమీ అభ్యంతరం వెళ్ళి, దానికి అర్థం ఏంటో తెలుసా, నువ్వు వెళ్ళి రావాలనుకుంటే దేవుని అభిషేకాన్ని బట్టి, దేవుడు నిన్ను దర్శించిన రీతిని బట్టి మరలానా వెనక్కి రా. ఒకవేళ లేదనుకో నీ తల్లిదండ్రులతో పాటే నువ్వు. కానీ ఎలీషా చేసిన పని ఏంటంటే మంచిగా చెప్పాడు, వెళ్ళాడు, అమ్మా నాన్నకి మొత్తం కార్యం అంతా చెప్పాడు, ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత చేసిన కార్యాన్ని మాత్రం నిజంగా ఎంత అద్భుతం అనిపించిందంటే పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఆ కార్యం నిశ్చయంగా జరగాలి. హల్లెలూయా. అక్కడ చూస్తే తాను దున్నుచున్న ఎడ్లను మాత్రమే ఏం చేశాడు, ఎక్కడే ఉండండి, నేను మళ్ళీ అప్పుడప్పుడు ప్రార్థనలు లేనప్పుడు, పరిచర్య లేనప్పుడు, సావుకురాలు అందుబాటులో లేనప్పుడు, నాకు వీలు కలిగినప్పుడు, నాకు ఇంటి మీద ఎద్దుల మీద మనసు కలిగినప్పుడు నేను మరలా మీ దగ్గరికి వస్తానని ఉంచుకున్నాడా? పక్కన పెట్టాడా? ఎవరి దగ్గరికన్నా చూడమని అప్పచెప్పాడా? పోనీ తల్లిదండ్రులకి ఇచ్చాడా? చదవండి, ఆ 19వ అధ్యాయంలో మనం చూస్తే చివరాఖరికి ఇవ్వలా. ఎవరి దగ్గర ఇది చేయలా, ఉంచుకో అని చెప్పలా, అక్కడో దాచిపెట్టి రాలా. ఈరోజు మనం ఏం చేస్తామంటే మునుపు అభిషేకం పొందుకోకుండా మునుపు ఉంటావు కదా, ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతానే నువ్వెంత అభిషేకం పొందుకున్నా కొంతమంది వాటిని విడిచిపెట్టి, ఆ స్నేహాలు విడిచిపెట్టి, ఆ ప్రేమలు విడిచిపెట్టి, ఆ రహస్య పాపాలను విడిచిపెట్టి, లేకపోతే ఆ స్మోకింగ్ విడిచిపెట్టో, అబద్ధాలు విడిచిపెట్టో రానే. ఒకప్పుడు కానీ నువ్వేం చేస్తున్నావు, ప్రవక్తతోనే కలిసి నడుస్తావు, ప్రార్థనలోనే ఉంటావు, 7 ప్రార్థనలో ఉంటావు, పాటలు పాడేస్తావు, విశ్వాసరాల్లో ఉంటావు, ముసిగేసేస్తావు, తెల్లసిరగట్టేస్తావు, అన్నీ జరుగుతున్నాయి. కానీ నీ ఖాళీగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు, ప్రార్థనలో లేనప్పుడు, ఎప్పుడైతే నువ్వు బలహీనం అవుతావో వాటి దగ్గరికి, విడిచిపెట్టమన్న వాటి దగ్గరికి, వెళ్ళకూడని వాటి దగ్గరికి, చేయకూడని వాటి దగ్గరికి మరలా వెళుతూ నీ అభిషేకాన్ని ఏం చేసుకుంటున్నావంటే సాతాను చేతికి మన జీవితాన్ని ఎప్పుడైతే వెనుదిరిగి చూసావో అప్పుడే మన ఆత్మీయ జీవితం ముఖ్యమట. చిన్న చిన్న ఓట్సే కానీ అక్కడే దేవుడు మలుపు తిరిగి అద్భుతాన్ని పెడతా ఉంటాడు. హల్లెలూయా. అక్కడ చూడండి, చివరి వచనం చూడండి, ఎడ్లే వేసేసి జనులందరికీ భోజనం పెట్టాడు. భోజనం పెట్టి వారు తిన్న తర్వాత, దేని తర్వాతట, వారందరూ తిన్న తర్వాత ఈయన ప్రవక్త దగ్గరికి వచ్చాడట. హల్లెలూయా. ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నా. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అప్పుడు దాకున్న బంధాలన్నీ ఏం చేశాడు ఎలీషా? విడిచిపెట్టడం కాదండి, అక్కడికక్కడే సమాధి చేసేసాడు. బంధాలే కావచ్చు, ఆ ప్రేమే కావచ్చు, ఇహలోక సంబంధమైన ప్రతి వాటిని సమాధి చేసి, వాటి అంచులు కూడా, వాటి జ్ఞాపకాలు కూడా, వాటి తాలూకు ఎటువంటి మెమోరీస్ లేకుండా అవన్నీ కంప్లీట్గా సమాధి అయిపోయిన తర్వాత తిరిగి ఎక్కడికి వచ్చేస్తున్నాడట? ఎక్కడికి వస్తున్నాడు? సేవకు వస్తున్నాడు, ప్రవక్త దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు అభిషేకం పొందుకొని, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని? ఈవెన్ ఒక్కసారి ఎలీషాని అంతకు ముందు చూసిన వాళ్ళు, ప్రవక్త వెంట వచ్చినప్పుడు చూసిన వాళ్ళకి ఎంత తేడా ఉందండి? దానికి కారణం దుప్పటి ఎప్పుడైతే ఎలీషా మీద పడిందో జీవితాన్ని మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆ దుప్పటి నీ మీద వేస్తున్నప్పుడు ఇంకా ఏ బంధకాల చేత నువ్వు బంధించబడుతున్నావు, ఎటువంటి వ్యసనాల చేత నువ్వు దాగి నీ భర్తకు తెలియకుండానో, నీ భార్యకు తెలియకుండానో, పిల్లలకి తెలియకుండానో ఏది నువ్వు దాస్తున్నావో అదే నీ పతనానికి కారణమే. ఆ తునకలు ఉండొద్దు. ఏది దేవుడు విడిచిపెట్టమంటున్నాడో ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టాలి. ఏది విషయంలో దేవుడు పాపక్షమాపణ పొందమంటున్నాడో ఆ పాపాన్ని విడిచిపెట్టి రావాలి. దాని విషయమే క్షమాపణ కోరాలి. ఆ ఇన్స్టామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా. మీకు ఆ విషయం తెలుసండి, భార్యకి తెలియకుండా భర్తకి తెలియకుండా భార్యకి రహస్యాలు ఉండని కుటుంబమే ఈ రోజుల్లో కలిసి ఉంటుంది. హల్లెలూయా.
ఏది నీ భర్త దగ్గర దాస్తున్నావు, ఏది నీ భార్య దగ్గర దాస్తున్నావు, నీ పిల్లలైతే ఏది తల్లిదండ్రుల దగ్గర దాస్తూ ఒక రకమైన బంధకాల చేత ఉన్నారో, ఈ రాత్రి వాటి నుండి మనకు విడుదల ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేవుని అభిషేకం మన మీద పరిపూర్ణంగా ఉంచబడి ఎలీషా జీవితాన్ని మార్చినట్లుగా ఈ రాత్రి ఇక్కడ ఉన్న మనందరి జీవితాల్లో కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. తునాతునకలు చేసి సమాధి చేసి దేవుని దగ్గరికి నువ్వు వస్తూ ఉన్నావు. ఎలీషా మీద ఉన్న అభిషేకం, అధికమైన అభిషేకంతో దేవుడు మనల్ని నింపబోతూ ఉన్నాడు. మన బ్రతుకులు మార్చబోతూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా.